సో ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ చాలామందిని ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటారు. సో అలా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? బాపు గారండి. బాపు గారు అండ్ ఓకే. పెద్ద వంశీ గారు, హ్మ్. విశ్వనాథ్ గారు. సో, ఈ డైరెక్టర్ రాజమౌళి గారు. ఫర్ జస్ట్ టెల్లింగ్ అస్ దట్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అండ్ టీచింగ్ అస్ హౌ టు రాజమౌళి గారి గురించి మాట్లాడుతున్నాను. సో, టెల్లింగ్ అస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఎనీ బ్యారియర్ కెన్ బి బ్రోకెన్. యువర్ స్టోరీ కెన్ గో ఎనీవేర్ ఇఫ్ యూ జస్ట్ హావ్ టు బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఆయనంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఓకే. త్రివిక్రమ్ గారు డైలాగ్స్? ఫర్ హిస్ రైటింగ్ అండ్ డైలాగ్స్ అనే కాదండి. యాజ్ అ స్టోరీ టెల్లర్ ఆల్సో ఈస్ బ్రిలియంట్. అండ్ తనకున్న నాలెడ్జ్ మేము చాలా సెషన్స్‌లో ఆయనతో కూర్చున్నప్పుడు హీ యూజ్డ్ టు స్పీక్ సో మచ్. అంటే ఎంత వెన్ యూ లుక్ ఎట్ హిమ్ హీస్ లైక్ ఎ మౌంటైన్ ఆఫ్ నాలెడ్జ్ అండి ఆ మనిషి. సో వెన్ యూ సిట్ విత్ హిమ్ ఇట్స్ లైక్ యూ ఆర్ ఇన్ ఆ. చిన్న తన్మయత్వంలో చూస్తుంటారు తనని. హీల్ కీప్ టాకింగ్ కంటిన్యూయస్లీ అండ్ టెల్లింగ్ యూ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ గాని. ఆయన చూడని సినిమా అంటూ ఉండదండి నాకు తెలిసి. వరల్డ్ సినిమాలో అన్ని సినిమాలు చూసారాయన. ఓకే. అండ్ ఎవ్రీ టైమ్ ఏదైనా రిఫరెన్స్ కావాలన్నా ఈ సినిమా ఇది చూడండి, అది చూడండి అని హిస్ నాలెడ్జ్ చాలా షేర్ చేశారు. అండ్ ఇట్ వాస్ హెల్ప్‌ఫుల్ ఫర్ అవర్ ఫిల్మ్. యాహ్!